హే గాయ్స్, ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చాను. దట్ ఈజ్ అబౌట్ హెచ్పివి, హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ ఫర్ ఉమెన్ అని నాకు తెలిసింది కాబట్టి నేను తీసుకున్నాను. నేను ఎలాగో తీసుకున్నాను కాబట్టి దీంట్లో నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. సో హెచ్పివి ఈజ్ నథింగ్ బట్ హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ విచ్ ప్రొటెక్ట్స్ అస్ ఫ్రమ్ వేరియస్ క్యాన్సర్స్ అనమాట. ఎస్పెషల్లీ ఉమెన్కి అయితే సర్వికల్ క్యాన్సర్, యానల్ క్యాన్సర్, వోల్వర్, వజైనల్ ఇలా డిఫరెంట్ క్యాన్సర్స్ ఉంటాయి కదా, వాటి నుంచి మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట. సో ఎవరైనా అమ్మాయిలు 9 years నుంచి 45 years మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. సో 9 to 14 years ఏజ్లో ఉన్న వాళ్ళు ఏంటంటే 2 dosesలో ఇది కంప్లీట్ చేసుకోవచ్చు. దట్ ఈజ్ ఫస్ట్ మంత్ అండ్ ఆఫ్టర్ 6 to 12 months. 15 to 45 years ఏజ్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే 3 dosesలో కంప్లీట్ అయిపోతుంది ఈ వ్యాక్సిన్ అనేది. సో ఫస్ట్ డోస్ ఫస్ట్ మంత్లో అవుతుంది, దెన్ ఆఫ్టర్ 2 months సెకండ్ డోస్ అవుతుంది, దెన్ ఆఫ్టర్ 4 months థర్డ్ డోస్ అవుతుంది. సో మనకి 3 doses అనేవి 6 monthsలో కంప్లీట్ అయిపోతాయి. ఓన్లీ థింగ్ వీ షుడ్ కన్సిడర్ ఏంటంటే ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ ఆర్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసే వాళ్ళు కానీ అస్సలు తీసుకోకూడదు. ఆఫ్టర్ ఆర్ బిఫోర్ ప్రెగ్నెన్సీ మనం తీసుకోవచ్చు, విచ్ ఇస్ కంప్లీట్లీ సేఫ్. సో ఇంకోటి ఏంటంటే మనకి ఈ వ్యాక్సిన్ మెన్కి కూడా అవైలబుల్ ఉంది. చాలా మంది తీసుకోరు, ఉమెన్కి గైనకాలజిస్ట్లు ఎక్కువ సజెస్ట్ చేస్తుంటారు కాబట్టి మనము ఉమెన్కి మాత్రమే అని అనుకుంటుంటాము. సో దెన్ ఈ వ్యాక్సిన్ ఏంటంటే 2 types ఉంటుంది మనకి, గార్డసిల్ 4 అండ్ గార్డసిల్ 9 అని చెప్పేసి. సో గార్డసిల్ 4 ఏంటంటే తక్కువ వైరసెస్ని ప్రొటెక్షన్ ఇస్తుంది మనకి. అదే గార్డసిల్ 9 అయితే వేరియస్ డిఫరెంట్ వైరసెస్ని నుండి ప్రొటెక్షన్ ఇస్తుంది మనకి. సో ఎవ్రీ టైం మీరు వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు పక్కా మీరు అక్కడ ఉన్న ఎక్స్పైరీ డేట్ చెక్ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళు చూస్తారో చూడరో మనకు తెలీదు, కానీ మనం తీసుకుంటున్నాం అన్ని డబ్బులు పెట్టి కాబట్టి పక్కా మీరు ఎక్స్పైరీ డేట్ చూసుకోండి. సో గార్డసిల్ 9 తీసుకున్నాను నేను, 3 dosesకి 30K దాకా అయింది. సో ఒక్క డోస్కి మనకి మినిమం 10,000 వేసుకోవాలండి. అన్బాక్సింగ్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలని క్యూరియాసిటీతో ఈసారి కళ్ళు మూసుకోకుండా అన్బాక్సింగ్ కూడా క్యాప్చర్ చేశాను. అసలు లోపల ఇంజెక్షన్ ఎక్కడ ఉంటుంది, వ్యాక్సిన్ ఎక్కడ ఉంటుంది, ఇన్స్ట్రక్షన్స్ ఎలా మెన్షన్ చేసి ఉంటారు, ఇవన్నీ నాకున్న క్యూరియస్ క్వశ్చన్స్. వీటి గురించి నేను యూట్యూబ్లో సెర్చ్ చేశాను, కానీ అంత ఇన్ఫర్మేటివ్గా నాకేం రిజల్ట్స్ రాలేదు. అందుకనే ఈ అన్బాక్సింగ్ ఎలా ఉంటుందని చెప్పేసి క్యాప్చర్ చేసి అది కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను క్లిప్స్. సో మీరు మాత్రం మీ ఇంట్లో వాళ్ళకి కానీ మీకు కానీ సెల్ఫ్ గిఫ్ట్ ఏదైనా చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోండి. సో ప్లీజ్ గివ్ ఇట్ యాజ్ అ గిఫ్ట్ to yourself or the women in your houses. Thank you.